మన ఊరిగారి మందలకి ఏమున్నాయిందా లేకపోతే కవరి పుల్లావుకి ఏముందా ఆయన ఈ 12 మంది భోజనం తీసుకుని ఈ పలకల మహారాజు కొలుపు తీరి నా రాముడు మనాలు వచ్చింది ఆ మహానుభావుడు చూస్తాడు. అరే పోయి సమలాపురం మహారాజా దీనికి అందరికి మోహకరణ నువ్వు నీకు శాపనాగారం పెడతానన్నాడు. ఓ మహానుభావా ఏమి శాపనాగారం పెడతావు పెట్టన్నాడు. ఈ అడవులోని 7 తాళ్ళు మృగమై సంచరించగాకన్నాడు. బాబా నాకు శాపనాగారం అంటే పెట్టావు గాని నా శాపనాగారం నీ మూర్తి లేదన్నాడు. నువ్వు ఈ అవతారంలోని సమలాపురం మహారాజు జన్మించావు, నేను మహావిష్ణువు జన్మించాను. ఈ అవతారం సాధించి నేను ఒకలాదేవి ఎప్పుడు కొనుక్కుంటాను. నువ్వు ఆకాశంగా జన్మిస్తావు, నీ కూతురు పద్మాదేవునిచ్చి నా కాలు కడి కన్యాదానం చేస్తావు. అప్పుడు నీకు శాపనాగారం ఇస్తున్నాడు. పక్కనే ఉన్న గొల్ల గొప్ప కళ్ళు నడుపుకుంటూ పైకి లేచి ఏమంటున్నాడయ్యా ఏమంటున్నాడని అవును రాజన్న అవును కామవతులు గట్లే అవును నాలుగు రత్రాలు నువ్వు తెలియచేసినా తెలియచేసినా తప్పు తప్పే అంతే కాబట్టి నీకు శాపనగారం పెడుతున్నా. ఈ ఊర్లోని ఈ ఉప్పలగొత్తం గ్రామంలో ఎలుగుబంటి సంచరించుగాక. నీ శాపనానికి పుడతా అంటున్నావా? నేను యువతను సాలికి 7 కొండల్లో 7 ఉండే పుడతాను, 7 పర్వతాలు కట్టుకుంటాను. నువ్వు పొద్దులు లేసి పొద్దు పురుషులు నమస్కారాలు నిష్టలు నియమాలు తొలిదరుసు నీదే గోపన్న గోపన్న. ఇదిగో సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఎవరికి దర్శనం అవుతావు బాబు? తొలి దర్శనం మీ యాదవ్ మీదే ముందు అవుద్ది. దర్శనం బాగా జరిగిందా? ఓ బాబు నీ ఫోటో ఉంటే ఒకసారి గోయిందా ఓ వెళ్ళరా గోపన్న